హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. రాజకీయంలో శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులు అవుతారు అని చాలామంది దగ్గర చాలామంది నోట ఈ మాట మనం వింటుంటాం. నిజంగా శత్రువు మిత్రుడు అవుతాడు, మిత్రుడు శత్రువు అవుతాడు. రాజకీయంలో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే అనూహ్య మార్పులు కలిగినటువంటిది చక్రం, రాజకీయ చక్రం. ఈ రాజకీయంలో ఎందుకు చెప్తున్నారా ఈ సోదంతా అంటే కనుక ఒక మాట చెప్పాలండి మీకు. ముఖ్యంగా ఏంటంటే షర్మిల తిట్లు, బొత్స సత్యనారాయణ ఏడుపు. ఏంటి అసలు దీని విధంగా సింక్ అవుతుందని అనుకోవచ్చు మీరు. నిజమండి. ఎలా అంటే బొత్స సత్యనారాయణ పాపం చిన్నపిల్లలు ఏడ్చాడండి. ఒక యూట్యూబర్ అయితే కనుక ఎలా చెప్పాడండి. నిజంగానో అతను చెప్పిన విధానం చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. పాపం బొత్స సత్యనారాయణ గారు ఏడ్చేశారండి. అసలు బొత్స సత్యనారాయణ గారు చిన్నపిల్లల ఇలా ఏడుతా చెప్తున్నాడు ఆయన కూడా, ఆ యూట్యూబర్ కూడా. అంటే నిజంగా ఆ యూట్యూబర్ని కూడా బొత్స సత్యనారాయణ గారు ఏడ్పించేయడేంట్రా బాబీనా మరీ దారుణంగాను అనే చెప్పాడు. పైగా ఆ యూట్యూబర్ చెప్పిన మాట ఏంటంటే బొత్స సత్యనారాయణ ఏడుస్తూ ఉంటే వచ్చినటువంటి జనమంతా ఏడిచేశారంట. ఏంటి సభకు వచ్చినటువంటి 50,000 కానీ 20,000 కానీ ఎంతమంది అయితే జనమంతా బొత్స సత్యనారాయణ చూసి ఏడ్చారు. ఏంటంటే చెప్తే మాటలకు అద్దుపద్దు ఉండాలి. ఏం చెప్తున్నారంటే వీడియోలు మరీ ఇంత ఘోరంగా తయారయ్యారు యూట్యూబ్లో చెప్పేవాళ్ళు కూడా. ఏంటి ఏడ్చాడా? ఎందుకు ఏడ్చాడు? జస్ట్ కండలు పెట్టుకున్నాడు అంతే. అతను చూసి మిగిలిన ఎందుకు ఏడ్చేస్తారండి మరీ ఎటకారం. కాకపోతేనే జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు. ఏంటంటే కనుక అయ్యేడికి తండ్రి సమానుడు, నాకు అన్నాన్ని పిలుస్తాను నేను బొత్స సత్యనారాయణ, కానీ నాకు అతను తండ్రి సమానుడు కాబట్టి నిజంగా ఎలాంటి వ్యక్తి అని అతని గురించి కొంచెం ప్రైజ్ చేశాడు. సో దానికి ఇతను భావోద్వేగానికి గురై, బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురై. అతను భావోద్వేగంలో వెనకాల భావాలేంటో అసలు చాలా మందికి తెలియదు. నన్ను అడిగితే కనుక అలా అంటే నేనేదో వక్రీకరిస్తున్నానని అన్న మాట అనుకోవద్దు. ఎందుకంటే అసలు బొత్స సత్యనారాయణకి సీట్ ఇస్తాడో లేదో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి ఒక్కనొక సందర్భంలో. చాలా మందికి తెలిసే మాట. బొత్స సత్యనారాయణకి సీట్ లేదు, తన మేనల్లుడే తన సీట్లు లాగేసుకున్నాడు. ఇలా రకరకాల వాదాలు అయితే వినిపించినాయి. అవన్నీ ఏం గుర్తులే ఇప్పుడు జనాలకి. కాకపోతే ఏంటంటే ఈయన చెప్తూ ఆ యూట్యూబర్ చెప్తూ ఏమంటే కనుక బొత్స సత్యనారాయణ ఏడుపు చూసి జగన్ గారు ఏడు చేశారు, వచ్చిన వేలాది మంది ఏడు చేశారు. ఏంటండి ఇది ఉపన్యాసం? కాబట్టి అది అంతా ఇలాంటి డ్రామాలు నాకు నచ్చవు. ఫస్ట్ బొత్స సత్యనారాయణ ఏడవరా, భావోద్వేగానికి గురాడు, కొంచెం కళ్యాణ్ నీళ్ళు తిరిగాను. కాకపోతే తండ్రి సమానుడు, అన్నాన్ని పిలుస్తాను అన్న తర్వాత కౌంటర్గా షర్మిల మాట మాట్లాడిందండి. ఎంతగా అది చెప్దామని. మెయిన్ ఫస్ట్ ఇదంతా కాదు కానీ షర్మిల గారు ఏమన్నారంటే, రే అన్న అసలు నీకు ఏమన్నా ఉందా? ఎందుకంటే కనుక మన నాన్నని అంటే నీ నాన్నే అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో వాళ్ళ నాన్నగారు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో అదే రాజశేఖర రెడ్డి గారిని అసెంబ్లీ సాక్షిగా బొత్స సత్యనారాయణ నువ్వు తాగుబోతువే అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డిని తిట్టిన మాట మర్చిపోయావా? నువ్వు మీ నాన్నని తాగుబోతని తిట్టాడరా, తర్వాత మీ నాన్న తిరిగిపోతాను తిట్టాడరా. ఆ మాటలన్నీ మర్చిపోయి తండ్రి సమానుడిని అతన్ని అంటావేంట్రా, నాన్నని తిట్టినోడిని తండ్రి అంటావేంట్రా నువ్వు అసలు అని చెప్పి ఆ రకంగా అయితే కానీ షర్మిల నిజంగా అంటే జరిగిపోయి ఏదైతే మర్చిపోయారనుకుంటున్నారో జనాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గుర్తు చేసింది అనేది అనుకోవచ్చు. అంటే సందర్భానుసారంగా ఆ మాట గుర్తుకు రావడం కొంచెం హైలైట్ అంటాను నేను అనేది ఇంతగా చెప్పబోయేది. కాబట్టి నాన్నని తిట్టినా తన్నినా ఏం చేసినా కానీ రాజకీయం అంటే నవ్వుతూ ఉంటారు, పక్కన పొడుతూ ఉంటారు. ఇది మన మామూలే. జగన్మోహన్ రెడ్డి గారు కాదుగా, ఎవరైనా అంతే కదా అడిగితే కనుక. కాబట్టి షర్మిల గారు ఆ మాట గుర్తు చేసింది. కాబట్టి నువ్వు అతన్ని తండ్రి అంటావేంటి? అమ్మను కూడా తిట్టాడు అతను, ఎవరో బొత్స సత్యనారాయణ. కాబట్టి నువ్వు ఎలా పొగుడుతున్నావు, ఎలా పక్కన పెట్టుకుని తండ్రి అని అంటున్నావు, అసలు ఏమన్నా ఉందా అనేది కనుక ఆవిడ మాట్లాడింది. ఎందుకో కొంచెం ఆ మాటలో అదేదైతే మాట్లాడిందో దానికి దీనికి మంచి సింక్రనైజింగ్ అయింది. అందు గురించి చెప్పాలనిపించింది. అంతకుమించి ఏం లేదు. చూస్తున్న మీరు అందరూ కూడా ఎలాంటి వీడియోలు, ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్స్, అతనో ఇతనో లేదు, ఆడు వీడు లేదు, పక్కాగా తెగ్గొట్టేయడం మన వంతు. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయండి, మరి ముఖ్యంగా లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వీడియో మీద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్న మీకు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.